SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వజ్రేష్ యాదవ్ స్పందించారు. మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల నుండి మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గం పందికొక్కులా దోచుకుని తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తూముకుంట మున్సిపల్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి షామీర్పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆర్మీని ఒప్పించడం 6 లైన్ రోడ్ చేయగలుగుతున్నాం. 4 రోడ్లకు 4 రోడ్లు చేయగలుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోహర్ నగర్ డంపింగ్ యార్డ్ను తీసేయాలన్న ఆలోచనకు వచ్చినాం. మరి నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం చేసిరో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దానితో పాటు ఈ ప్రాంతంలో 40,000 ఓట్లు దొంగోట్లు నువ్వు రాసుకొని దొంగోట్లు వేయించుకున్నావని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను చూయిస్తా. 40,000 ఓట్లు నేను చూపించినట్టయితే నువ్వు ఏం చేస్తావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దొంగకు దొంగ బుద్ధులు వచ్చినట్టు దొంగ 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 అని దొంగ బుద్ధులు వచ్చినట్టు మా మీద అంటావు, మా రేవంత్ రెడ్డి మీద అంటావు, తొడలు కొడతావు, బూట్లే అంటావు, ఇంకేమేమో మాటలు మాట్లాడతావు. ఎన్ననన్నా మేమందరం మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాటనన్నా నిన్ను మోటు మాట అన్నామా? చాత గాని మాటలు మాట్లాడుతూ నువ్వు చెప్తా ఉంటావు మాకు. మేడ్చల్ హెడ్ క్వార్టర్లా కోర్టులో కేసున్నప్పుడు శ్రీనివాసరెడ్డి అనే మా నాయకుడు ప్లాట్లు కొంటే ఆ భూమిని కబ్జా పెట్టి ఇల్లు కడుతున్నావు. గుండ్లపోచంపల్లిలో ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్తో పాటు చెప్తా 3.5 ఎకరాలకు ఇల్లు కట్టి 3.5 ఎకరాలల్లా 3 బిల్డింగ్లు కట్టినావు. ఏ గుండ్లపోచంపల్లి చెరువులో నువ్వు ఒక నాయకుడవు డ్రైనేజ్ నీళ్లు చెరువులోకి పంపిస్తున్నావు. షామీర్పేటలో చెరువులో పంపిస్తున్నావు. ఏ ఊళ్ళో చెరువు కబ్జా పెట్టలో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తావు. నీ లెక్కట అక్రమ సంపాదన కనుక మేము సంపాదించాలంటే మేము కూడా కోటీశ్వరులమైతాం. అక్రమాలకు పోలే, ఆలోచనకు పోలే. నా బోడుప్పల గడ్డ మీదకి వచ్చి ప్రెస్సులో చెప్తావు. దమ్ము లేని వెధవవు నువ్వు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు బేస్మెంట్ కట్టి కాలాలు నిలబెట్టినటువంటి 60 గజాల స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడతామని చెప్పి 60 గజాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడితే ఆడ వచ్చి కాళ్ళను ఎగేసి దాని మీద స్లాబ్ వేపించి నీ కార్యకర్తలకు కట్టబెట్టినవు. నువ్వొక మనిషివా? నీకొక రాజకీయ అనుభవం ఉందా? బేస్మెంట్ కనుక లేకపోతే, కాలాలు కనుక లేకపోతే నేను రాజకీయాలకు సన్యాసం పుచ్చుకుంటా. అదే నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు, బోడుప్పల్ల నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు చందాలేసుకొని కట్టినటువంటి దాని మీద 70 గజాల మీద నా దగ్గర వచ్చి కాంప్లైంట్ చేసినావు. నువ్వు ఒక లీడర్వు, నీకొక సంస్థ, నీదొక ఆలోచన, నీదొక విధానం మాట్లాడుతూ ప్రజల రక్త మాంసాలు పిండి ఫీజులు వసూలు చేసి లక్షల కోట్లు సంపాదించినావు. ఏ కాలేజీలనన్నా నీ అయ్య సంపాదించిన భూమిలా నువ్వు కాలేజీ పెట్టినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ తాత సంపాదించిన భూమిలా నువ్వు స్కూల్ పెట్టినావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెరువులు కబ్జాలు పెట్టినావు, పొరంబకు భూములు కబ్జాలు పెట్టినావు. పేద ప్రజలను నువ్వు విద్యనంతా కూడా 70,000 మంది దగ్గర దోసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ నీ నాయకురాలు, నీ ముఖ్యమంత్రి బిడ్డ ఏ రకంగా జైలుకు పోయిందో నువ్వు కూడా జైలుకు పోతావని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నా. ఈ వేదిక మీదకెళ్ళి ఒక
చెప్తా ఉన్నావు, నీ కోడలు చెప్తా ఉంది ప్రెస్లో, మేమంతా తెరిచిన విస్తరాకులం, చేసిన విస్తరాకులం అని. ఏమి చేస్తే వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం కష్టం చేసినావు? ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి నీకు? ప్రతిదీ కబ్జా, ప్రతిదీ కబ్జా, ప్రతిదీ కబ్జా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు మొన్న మా సైన్యం ముంగట నీ సైన్యం అంతా 10,000 మంది నీ లీడర్లు, నీ నాయకులందరూ కూడా ఉన్న పోతులు ఎక్కడ మేసి భూములు కబ్జాలు పెట్టి, విద్యను కబ్జాలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని దోసుకతిని నువ్వు నా మీద 30,000 ఓట్లతో గెలిచినావు. రేపు నీకు నీ పార్టీకి బొందబెట్టి 30,000 ప్లస్ చేస్తూ 50,000 మెజార్టీ ఇస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. గతం వేరు. నీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో నువ్వు తెచ్చినటువంటి 7 మున్సిపాలిటీ కమిషనర్లు, 3 మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, 9 మంది సిఐలు, ఏసీపీలు, డీసీపీలు, మొత్తం కూడా కోట్లాది రూపాయలు డంపు చేసి ప్రభుత్వం నీకు సపోర్ట్ చేసినప్పుడే నువ్వు 30,000తో గెలిచినావు. ఇవాళ ప్రజల్లో తిరగాలంటే చెమటలు పుడుతున్నాయి. రోజొక కాంగ్రెస్ నాయకుడి ఇంటికాడ పోయి దండం పెట్టుకుంటున్నావు. కూలగొట్టిందని చెప్పి బదనాం చేస్తున్నావు. నువ్వే శుద్ధ పూసవైతే, నువ్వే దొంగవు కాకపోతే ఎందుకు నువ్వు ప్రభుత్వ భూములలో కట్టినవో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నీకు ఒక హాస్పిటల్ పెట్టడానికి చేతగానోడావు, ఒక మెడికల్ కాలేజీలో తీసుకురాని చేతగానోడావు, ఒక డిగ్రీ కాలేజీ పెట్టలేని చేతగానోడావు, ఒక ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టలేని చేతగానోడావు. నువ్వు మా కోసం మాట్లాడతావా? ఏ మున్సిపాలిటీలోనన్నా కనీసం ఒక 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టించినావా అని చెప్పి నేను ప్రశ్న ఇస్తా ఉన్నా. ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లోనన్నా హెల్త్ కోసం ఒక 10 పడకల హాస్పిటల్, 30 పడకల హాస్పిటల్ చేసిన పాపన పోయిన వాడిని చెప్పి అడుగుతా ఉన్నా. ఏమి చేసినావో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ రేపు కార్యకర్తల సమావేశంలో ఖచ్చితంగా నిన్ను బండారం పెడతా. నువ్వు కాంగ్రెస్ లో కనుక వస్తా అని మళ్ళీ ఒకసారి మాట్లాడి మా నాయకుల దగ్గరికి పోతే మా నాయకులందరూ నిన్ను మర్తబెట్టి కొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్న చెప్పండి ఇక.